వార్ 2 ఎలా అనిపించింది? రివ్యూ వచ్చింది కదా. అది చాలా బాగుంది, అంటే 1 కంటే చాలా బాగుంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మన ఎన్టీఆర్ అన్న వచ్చాడు కదా, అప్పటి నుంచి సినిమా వేరే లెవెల్ వెళ్ళిపోతా అనిపిస్తుంది. ఇంకా దీంట్లో వార్ 1 లో కంటే హృతిక్ రోషన్ మెయిన్ బాడీ ఉంది కదండి, దాని కట్అవుట్ వల్ల దీన్ని ఎక్కువ చూపించారు ఫేమ్ అనేది. ఇలా ట్రైలర్ చూడగానే ఇట్లా మన జూనియర్ ఎన్టీఆర్ అన్న విలన్ యాక్టింగ్, అంటే విలన్ లా యాక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు అందరు. మళ్ళీ అది నిజమో కాదో నాకు అంత తెలియదు, కానీ ఎన్టీఆర్ అన్న ఎక్కువ నాకు తెలిసినంత వరకు మన తెలుగు వాళ్ళైతే ఎన్టీఆర్ అన్న ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా మెయిన్ హృతిక్ రోషన్ అన్న అంటే వార్ 1 లో ఆల్రెడీ వచ్చాడు, చూస్తే మేబీ మా ఎన్టీఆర్ అన్న కోసమే చూస్తారు బాగా. అంతే ఇంకా అంటే ఎన్టీఆర్ అన్న బాడీ, హృతిక్ రోషన్ అన్న బాడీ కూడా చూపించారు బాగా. వీళ్ళు ఏంటంటే ఇద్దరు ఫైటింగ్ సీన్ ఎక్కువ ఉంది, గ్రాఫిక్స్ కానీ అంతా బాగున్నాయి. ఇంకా ట్రైలర్ చాలా ట్రైలర్ ఎంత బాగుంటే మూవీ ఎంత బాగుంటుంది ఇంకా ఎక్స్పెక్ట్ చేయాలి. మనం మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ లో కియారా హృతిక్ రోషన్ ఆఫ్టర్ దట్ వాళ్ళిద్దరి మధ్యనే మళ్ళీ ఫైటింగ్ అందులో ఏమనుకుంటారు? దాని గురించి అది కూడా బాగానే చేస్తారు. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నా, ఫస్ట్ లో చూసినప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది, తర్వాత మెల్లమెల్లగా అర్థం. మొత్తానికి ఎవరంటారు హీరో అంటే హృతిక్ రోషన్ హీరో ఉంటాడు కదా, ఎట్లైనా. మన ఎన్టీఆర్ అన్న విలన్ కాదో తెలియదు మరి, అంటే చూపించడం ట్రైలర్ అలా చూపించారు కదా, కొంచెం వైలెంట్ గా ఎక్స్ప్రెషన్ అలాంటిది మొత్తం అట్లా మొత్తం చాలా మొత్తం బాడీ కట్అవుట్ మొత్తం పోస్టర్ లో చాలా దారుణంగా చూపించారు. అది బాగుంది ట్రైలర్, మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే 1 కంటే చాలా హిట్ అవుతుందని అనిపిస్తుంది, పెద్ద హిట్. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కదా, మన తెలుగు వాళ్ళు పక్కా చూస్తారు. ఎన్టీఆర్ ఒక బాలీవుడ్ మూవీలా హృతిక్ రోషన్ తో ఫస్ట్ టైం కదా ఉన్నాడు, అలా అంటే బాలీవుడ్ మూవీలో మన ఎన్టీఆర్ అన్న విలన్ యాక్టింగ్ అంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు కొత్తగా ఇంతవరకు హీరోగా చేశారు, ఇప్పుడు విలన్ గా చేస్తుంటే చూడాలనుకుంటున్నాను. ఆల్రెడీ మన జైలవ కుశాల ఎన్టీఆర్ అన్న విలన్ లా చేశాడు, ఇంకా దీంట్లో కూడా అలా అంటే కొంచెం వేరేలా చేస్తాడు. ఇలా మొత్తం ఫైటింగ్ సీన్స్ మొత్తం వారి గురించి ఉంటుంది, మొత్తం ఫైట్ యాక్షన్ మూవీ కదా, అలా ఎలా ఉంటుంది అంటే వాళ్ళిద్దరిని కూడా సోల్జర్స్ లాగా చూపిస్తారు. అవును, అదే సోల్జర్స్. ఇక అంటే నాకు అంత క్లారిటీ లేదు ఇప్పుడు ఎన్టీఆర్ అన్న విలన్ లేకపోతే వాళ్ళ కోసం వర్క్ చేస్తున్నాడు అన్నట్లు ఏం లేదు. అంటే మాక్సిమం అందరు విలన్ అనే అనుకుంటున్నారు ఎన్టీఆర్ అని. అట్లా సినిమా అయితే బాగా హిట్ అవుతుంది. థ్యాంక్స్. బాగుంది, ఎన్టీఆర్ అను హృతిక్ రోషన్ యాక్టింగ్ బాగుంది. ఓకే, ఓవరాల్ గా బాగా అనిపించింది. ఈక్వల్ గా చూపించారు, దాంట్లో యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే కియారా వాళ్ళిద్దరు మధ్య లవ్ స్టోరీ లాగా చూపించారు ఫస్ట్ తర్వాతకి మళ్ళీ యాక్షన్ సీన్స్ అన్నారు, తర్వాతకి మళ్ళీ ఎన్టీఆర్ విలన్ అన్నారు, తర్వాత హృతిక్ రోషన్ నెగిటివ్ షేడ్ చూపించారు. దాంట్లో విలన్ ఎవరైనా అర్థం కావట్లేదు, కానీ ట్రైలర్ బాగుంది. మా బస్ వచ్చేసింది.